ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఉద్యోగాలు we want justice, we want justice, we want justice, we want justice. వెంటనే పరిష్కరించాలి. We want justice, we want justice, we want justice. సింగరేణి మార్పై విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణి మార్పై విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసులు, సింగరేణి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసులు. మా ఉద్యోగాలు we want justice, we want justice, we want justice. మా ఉద్యోగాలు మా ఉద్యోగాలు దీనిపై ప్రభుత్వం వెంటనే దీనిపై ప్రభుత్వం వెంటనే సింగరేణి అధికారులు సింగరేణి అధికారులు we want justice, we want justice, we want justice. మా ఉద్యోగాలు నేడు సింగరేణి వ్యాప్తంగా DGMS సేఫ్టీ మీటింగ్ జరుగుతున్న మంచిర్యాల గార్డెన్ వద్దకు వచ్చాము. అయ్యా, మేము సింగరేణి మారుపేరు వారసులం. మా తండ్రులు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఎప్పుడైతే మాకు వారసత్వ ఉద్యోగం పెట్టాలని చెప్పి పెట్టిస్తే విజిలెన్స్ ఎంక్వైరీ పేరిట మారు పేర్లు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మా ఫైళ్లను పెండింగ్లు పెట్టారు. మాకు ఉద్యోగాలు ఇస్తారా లేదంటే ఉద్యోగాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డున పడిస్తారా ఏ విషయం కూడా చెప్పట్లేదు. గత 7 నుంచి 10 సంవత్సరాల నుంచి మేము రోడ్డున పడి ప్రతి ఒక్క నాయకుని కాళ్ళు మొక్కుతున్నాం. యూనియన్ నాయకుల కాళ్ళు మొక్కుతున్నా, సింగరేణి అధికారుల కాళ్ళు మొక్కినా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఈరోజు DGMS దృష్టికి, DGMS ధన్బాద్ అధికారుల దృష్టికి కూడా, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్లాలని చెప్పి ఇక్కడికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ ఇస్తామంటే లోపలికి కూడా వెళ్ళనీయట్లేదు మమ్మల్ని. గత సంవత్సరం గోలేట్ నుంచి మొదలుకొని కొత్తగూడెం వరకు మా సింగరేణి మారుపేరు డిపెండెంట్లు అందరం కలిసి కాలినడకన పాదయాత్ర ద్వారా కొత్తగూడెం CNMDని కూడా ముట్టడి చేశాం. అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. గత 2 నెలల క్రితం సింగరేణి CNMDని కలవడానికి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కు వెళ్ళాం. అక్కడ కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. తర్వాత కొత్తగూడెంలో కూడా పాదయాత్ర చేసి కొత్తగూడెంలో స్ట్రక్చర్ మీటింగ్ను అడ్డుకోవడానికి వెళ్ళాం. అక్కడ కూడా మమ్మల్ని చేస్తాం, మీది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా సింగరేణిలో ఇప్పుడు ఆన్ రోల్ కార్మికులు కూడా 30% ఎంప్లాయీస్ మారుపేర్లతోటే ఉద్యోగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం మరియు మీరు నిజమైన ఎవరైనా వారసులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని డైరెక్టర్ పా గారు చెప్పారు. AITUC నాయకులు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ గుర్తింపు సంఘంగా ఎన్నికైన AITUC ఏ విధమైన పని చేయడం లేదు, ఏ విధంగా కంపెనీని ఒత్తిడికి తీసుకురావట్లేదు. స్ట్రక్చర్ మీటింగ్లో ఎప్పుడో గత 2వ మీటింగ్లోనే స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పందం చేసుకున్నటువంటి AITUC నాయకులు, అధ్యక్షులు ఇప్పటి వరకు దాని మీద ఒత్తిడికి తీసుకురాకపోవడం వల్లనే మాకు ఈ దుస్థితి నెలకొన్నది. ఈ రోజు DGMS దృష్టికి తీసుకెళ్తానన్నా, సెంట్రల్ గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నా మా సమస్య పరిష్కారం అవుతుందని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ CNMD గారు మమ్మల్ని ఏమన్నారంటే, మీకు నెక్స్ట్ వారం రోజుల్లోనే ఒక కమిటీ వేస్తాను, ఆ కమిటీలో మిమ్మల్ని పిలిపించి అలాగే మా అడ్వకేట్స్ ఒపీనియన్ తీసుకొని మీకు న్యాయం చేస్తానన్నారు. మేము మళ్ళీ కొత్తగూడెం ఆఫీస్కి వెళ్ళినా, మళ్ళా సింగరేణి హెడ్ ఆఫీస్ హైదరాబాద్కి వెళ్ళినా మమ్మల్ని లోపల రానిచ్చి కనికరం చూపించే అధికారం అంటూ లేరు. ఇదే CNMD గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఏ MD ఇవ్వట్లేదు, డైరెక్టర్ పా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి మా తండ్రులు సేవను అందిస్తే ఆ సేవలతోటే కట్టుకున్న బిల్డింగుల్లో AC కార్లలో తిరిగే ఈ ఉద్యోగులు మాది న్యాయమైన కోరిక అయితే ఆన్ రోల్ కార్మికులు 30% ఇప్పుడు ప్రస్తుతం మారుపేర్లతోటి పనిచేస్తున్నారని సింగరేణి సంస్థే ఒప్పుకుంటుంది కదా, మరి వాళ్లకు న్యాయం చేయరు, మమ్మల్ని రోడ్డున పడేస్తారు. ఈ విధమైన ధోరణిని సింగరేణి సంస్థ విడనాడాలి. వెంటనే ప్రభుత్వం దీని పట్ల స్పందించాలి. గతంలో INTUC నాయకులు ఏదైతే బట్టి విక్రమార్క గారిని మరియు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పి సంబంధిత డిపార్ట్మెంట్కు పంపించమని చెప్పాడు. అయినా కూడా ఎక్కడి పెండింగ్ కేసులు అక్కడనే ఉన్నాయి, మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. బట్టి విక్రమార్క గారు కూడా దీని మీద స్పందించి వెంటనే ఇందులో చాలా మంది దళితులు ఉన్నాం సార్, చాలా మంది అణగారిన వర్గాలు ఉన్నాం, రోడ్ల పడుతున్నాం, అడ్డాకూలుగా బతుకుతున్నాం, మాకు న్యాయం చేయాలి. దళిత నాయకులు అటువంటి గడ్డం వివేక్ గారు కూడా లేబర్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి దయచేసి ఆయన కూడా ఈ విషయంపై స్పందించి వెంటనే ఈ సింగరేణి అధికారులను కూర్చోబెట్టి మాకు న్యాయం చేయాలని, మరియు అలాగే
సిఎండి గారు మాకు ఏదైతే వారం రోజులలో మీకు అపాయింట్మెంట్ కల్పిస్తాను, కలిసి మీ సమస్యను కూలంకషంగా వింటాను అన్నారు. మరొక మాట కూడా చెప్పారు సిఎండి గారు, ఇందులో కొంతమంది మార్పేర్లలో ఒకరి కులం వేరుంది, క్యాస్ట్ వేరున్నది, లేదంటే ఇంటి పేర్లు వేరున్నది అన్నారు. ఇంటి పేరు వేరున్న వాటికి కొన్ని నిజమైన ఎవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తానంటాడు. మరి న్యాయం చేసుడు ఇంకెన్ని సంవత్సరాలు? ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది, మాకు న్యాయం చేస్తలేరు. మాకు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా అనే విషయం కూడా చెప్పడం లేదు. పెండింగ్ లో పెట్టడం వల్ల మాకు అన్యాయం జరుగుతున్నది. ఏదైతే ఆన్ రోల్ కార్మికులను కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్నారు కావచ్చు, కానీ ఆన్ రోల్ కార్మికులారా దయచేసి మీ అందరికీ దండం పెడతాను. మీరు కూడా ఇంటర్నల్ గా యూనియన్ సంఘాలను నిలదీయండి. ఈ సందర్భంగా ఏఐటీసీ పూర్తిగా విఫలమైంది. ఏఐటీసీ ఏ విధంగా కూడా కార్మికుల పక్షపాతిగా పనిచేయడం లేదు. ఏదైతే మేము సిపిఐ నాయకులం అంటారో కనీసం వాళ్ళ స్పందన కూడా లేదు. ఈ సింగరేణి మెడల్ వంచాల్సిన ఏఐటీసీ ఎందుకు స్పందిస్తలేదు? సీతారామయ్య గారు తనను తాను ఆత్మ విమర్శ చేసుకోవాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మాకు నెల రోజులలో ఏదో ఒక పరిష్కారం చూపిస్తారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.